క్రూ 2 అవర్స్ రన్ టైమ్ తో హిందీలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ గా ఇది ఒక మినీ లేడీస్ ఈస్ట్ మూవీ అనొచ్చు. మూవీ చూసాక నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఓషన్ సిరీస్, యూజువల్ సస్పెక్ట్స్, ఇటాలియన్ జాబ్, అలానే హిందీలో వచ్చిన స్పెషల్ 26 ఇలాంటి మూవీస్ లా ఉంటది అనుకుని చూస్తే పక్కా డిసప్పాయింట్ అవుతారు. మూవీ ప్లాట్ ఏంటంటే దివ్య, గీత, జాస్మిన్ ఇలా ఎవరి డ్రీమ్స్ వాళ్ళకి ఉన్న ముగ్గురు ఎయిర్ హాస్టెస్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో గోల్డ్ స్మగ్లింగ్ లో ఎలా ఇరుక్కున్నారు, దాని నుండి ఎలా బయటపడ్డారు, నిజం తెలిసాక ఆ స్మగిల్ అయిన గోల్డ్ ని మళ్ళీ ఇండియాకి ఎలా తీసుకొచ్చారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. కస్టమ్స్ ఆఫీసర్స్ ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు చూపిస్తూనే దివ్య, గీత, జాస్మిన్ బ్యాక్ స్టోరీస్ పాస్ట్ ప్రెజెంట్ లో రన్ అవుతూ ఉంటాయి. తర్వాత కొంచెం మూవీ పికప్ అవుతుంది. 2-3 డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ సీన్స్ కూడా ఉన్నాయి. రన్ టైం తక్కువ అవడం వల్ల ఏమో స్లోగా ఉన్నా కూడా మరీ అంతగా బోరింగ్ కొట్టలేదు. అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బానే ఉంది. కామెడీ ట్రై చేశారు, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. మూవీలో ఎయిర్ హాస్టెస్ ని మరీ పూర్ గా చూపించారు. కొంతవరకు ఓకే అనిపించిన తర్వాత కొంచెం ఓవర్ ద బోర్డ్ అనిపించింది. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే రిచ్ అనిపించేలా ఉంటాయి, బట్ బ్యాక్ స్టోరీలో పూర్ అన్నట్టు ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. అక్కడే కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. స్టోరీ చాలా చిన్నదే కానీ లాస్ట్ లో ఆ ట్విస్ట్ కోసం మూవీ మొత్తం ఫిల్లర్స్ తో నింపేశారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బానే ఉన్నాయి అండ్ ఒక సాంగ్ కూడా ఓకే అనిపించింది. ఇంటర్వ్యూలో ఒక ప్రెడిక్టబుల్ ట్విస్ట్ తో ఎండ్ చేశారు. మనందరికి విజయ్ మాల్యా తెలుసు కదా, అలానే ఈ మూవీలో విజయ్ వాలియా ఉంటాడు. విజయ్ మాల్యా ఇండియా నుండి పారిపోయి మళ్ళీ ఇండియాలో నుండి దొరికిపోతే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా, కానీ దొరకడు. ఎందుకంటే విజయ్ మాల్యా మరీ అంత పిచ్చోడు కాదు కాబట్టి. ఇక్కడ విజయ్ మాల్యా కాకపోయినా ఇండైరెక్ట్ గా విజయ్ మాల్యా స్టోరీని యూజ్ చేసుకుని తీశారు, కానీ విజయ్ మాల్యానే పిచ్చోళ్ళ చూపించారు. ఆ క్యారెక్టర్ చాలా వీక్ గా చూపించడం ఈ మూవీకి పెద్ద మైనస్ అనొచ్చు. అన్ని చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక రొటీన్ అవుట్డేటెడ్ ఫార్ములాలో వెళ్తుంది. అంత పెద్ద ఎయిర్లైన్స్ హెడ్ ఉంటుంది ఇంట్లో సీసీ కెమెరా హ్యాకింగ్ ని చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. వాలియా ముక్కు మొహం తెలియని వీళ్ళ ముగ్గురితో డాన్స్ చేయడం ఏంటో మొత్తం చాలా సిల్లీగా అనిపించింది. మూవీ చూస్తే నేను చెప్పిన ఈ పాయింట్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవచ్చు, మరి ఎంతలానా మూవీ మొత్తం ఈ ముగ్గురు ఏ ప్లాన్ చేస్తే అది అయిపోతూ ఉంటుంది. మధ్యలో ఒక సెంటిమెంట్ కూడా పెట్టారు, బట్ ఆ సెంటిమెంట్ ని డ్రైవ్ చేసే స్ట్రాంగ్ ఎమోషన్ మిస్ చేశారు. ఒక లాజిక్ కూడా ఉండదు, అన్ని మ్యాజిక్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ నరేషన్ అయిపోవడంతో క్లైమాక్స్ లో ఏమవుతుందో ముందే గెస్ చేసేలా చేశారు. మూవీలో మెయిన్ గా బిలీవబిలిటీ మిస్ అయింది, మెయిన్ గా సెకండ్ హాఫ్ లో. పెర్ఫార్మెన్సెస్ వైజ్ ముగ్గురు బానే డీసెంట్ గా చేశారు. అదర్ కాస్ట్ కూడా బానే ఉంది. కపిల్ శర్మని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ముగ్గురులో కృతి సనన్ కొంచెం పర్లేదు అనిపించింది. మూవీలో గ్లామర్ ఉంది, బట్ గ్రామర్ మాత్రం మిస్ అయింది. మ్యూజిక్ పర్లేదు, స్క్రీన్ ప్లే రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంది. ఫైనల్ గా ఈ క్రూ మూవీకి ఒక బెటర్ ట్రైనింగ్ పైలట్ అండ్ స్టడీ మెటీరియల్ అవసరం అనిపించింది. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్యారడీ విజయ్ మాల్యా స్టోరీని సరదాకి చూస్తాం అనుకునే వాళ్ళు ఒకసారి చూసేయచ్చు. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.